అన్షు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం ఇంట్లో ఆనియన్ పకోడా స్వీట్ షాప్ స్టైల్లో కరకరలాడుతూ క్రిస్పీగా వచ్చేటువంటి ఆనియన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుంటాం. ఇప్పుడు ముందుగా మనం పిల్లలకి ఇది సాయంత్రం మనం ఇంట్లోనే చేసుకొని పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టి కాఫీ టీయో పాలు ఇస్తే వాళ్ళకి కడుపు ఫుల్ అవుతుంది. వాళ్ళకి స్నాక్స్గా కూడా మనం పెట్టుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకుంటే మంచి నూనెతో చేసుకుంటాం కాబట్టి హెల్దీ. అందుకని మీకు చూపిస్తున్నాను ఈజీ మెథడ్లో. ముందుగా ఇదిగోండి ఆనియన్స్, 1/2 kg ఆనియన్స్ని కట్ చేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టాను. ఇదండి ఆనియన్స్ అన్నీ ఒక బౌల్లో వేసేస్తున్నాను. చూడండి, ఎందుకంటే ఇది పెద్దగా కలుపుకునేదానికి అలాయలుగా ఉండాలని ఈ గిన్నె తీసుకున్నాను. దానికి కావలసిన పదార్థాలు ఆనియన్స్, కరివేపాకు, ఇదండి పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి, ఇదండి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇదండి అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను. ఇదండి కొంచెం పచ్చిమిర్చి వేసాం, కారం కొంచెం వేసుకుంటే కలర్ వస్తుంది కలర్ఫుల్గా. ఇప్పుడు ఇదిగోండి కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాల పొడి, దానికి ఇదండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. చూడండి, ఇవన్నీ బాగా కలపాలి. దీంట్లో వాటర్ పోయకూడదు. ఈ చెమ్మతోనే శనగపిండి తడవాలి. చెయ్యి పెట్టారనుకుంటారేమో, చెయ్యితోనే బాగా వస్తుంది. చేతితోనే మనం కలిపితే వాటర్ దిగుతుంది. ఆ వాటర్ దిగినప్పుడు ఆ వాటర్తోనే మనం పకోడీ వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా కట్ చేసుకోవాలి ఆనియన్స్. మరీ సన్నగా కడితే మాడిపోతాయి, టేస్ట్ తెలియదు, బాగుండదు అప్పుడు. ఇదండి చూడండి, ఇలా అయిన తర్వాత చెమ్మ వచ్చింది కదా, వాటర్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం ఇదండి 150 గ్రాములు శనగపిండి వేస్తున్నాను. కలుపుకుంటూ మనం వేస్తాము. ఇదండి ఇలాగే కలుపుకోవాలి. ఈ చెమ్మే మనకు సరిపోవాలి. దీంట్లో నా దగ్గర బియ్యం పిండి లేదు. 2 స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తుంది. ఇంకా చెమ్మగా ఉంది కాబట్టి ఇంకా పిండి పడుతుంది. ఇంకా పిండి వేస్తాను. 1/4 కిలో ఆనియన్స్కి 150 గ్రామ్స్ శనగపిండి పడుతుంది కరెక్ట్గా. దాన్ని మనం ఇలా కలిపితే ఇంకా వాటరు ఊరుతుంది. ఇది బాగా కలిపి మీకు నేను చూపిస్తాను. ఇదండి ఆయిల్ పెట్టాము. ఆయిల్ పెట్టి మనం కలుపుకున్నాము కదా ఆనియన్స్, శనగపిండి కలుపుకున్నాము. ఇదండి ఇలా ముద్దగా వచ్చింది కొంచెం. దాంతోనే ఇప్పుడు దీన్ని చిన్నగా మనం దీంట్లో వేసుకుంటాం. కొంచెం కాలడం కూడా కొంచెం లేట్ అవుతుంది. అది కాలిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇదో ఫ్రెండ్స్, 2వ వాయి వేసాను. 2వ వాయి కాస్తుంది. ఇదండి ఫస్ట్ వాయి తీసేసాను. అది వేగిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా ఇంట్లో తయారు చేసుకొని తినండి. ఒక కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. చూసారుగా, ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకొని మీరు కూడా సాయంత్రం స్నాక్స్ లాగా తినండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, నా రెసిపీలు మీకు
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ చూపిస్తాను లాస్ట్లో అంతా. ఇదో ఫ్రెండ్స్ అయిపోయింది, తీసేసాను. లాస్ట్లో కరివేపాకు కొంచెం వేసి పకోడీ మీద వేస్తున్నాను. చూడండి, స్టవ్ కట్టేసాను. ఇదండి, ఇదే అంతే ఫ్రెండ్స్. పకోడా తయారైపోయింది. ఆనియన్ పకోడా, గట్టి పకోడా అని కూడా అంటారు. స్వీట్ స్టైల్లో ఆనియన్ పకోడాని మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాము. చూడండి, ఉంటాను, బాయ్. ఆ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్, థ్యాంక్ యూ.